విలువలతో కూడిన విద్యను అందిస్తూ పిల్లల భవిష్యత్తును పునాదులు వేసే దిశగా శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ అని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ అన్నారు. స్థానిక పాత కార్యాలయం వద్ద బొట్ల సుబ్బారావు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ అధినేత బొట్ల సుబ్బారావు, అభిషేక్, కటార సాయి, మట్టె రాఘవ, కృష్ణ, జాజుల శ్రీను, వెంకటరెడ్డి, పనిదపు సుధాకర్ తదితరులు బాగున్నారు. ఎక్స్క్లూజివ్ స్టాఫ్ దానికి ఐఐటీ టీచ్ చేయడం, దాంట్లో మళ్ళీ ఎవ్రీ 15 days ఒకసారి 15 రోజులు ఒకసారి ప్రయత్నం చూసుకోవచ్చు సార్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాల్యూస్, ఎడ్యుకేషన్, కల్చర్, ట్రెడిషన్, స్పోర్ట్స్ ఇంకా చాలా మైండ్ రిలాక్స్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఆ పర్పస్ వచ్చి స్కూల్ ఇది మన వైపు నుంచి మీరు ఏదైనా డౌట్ క్వశ్చన్ అడిగినా సరే ఆయన చేస్తాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ 50 ఎకరాలు క్యాంపస్ సార్. అది దగ్గర 5-6,000 స్లాంగ్స్ టీనేజ్ లో వాళ్ళ ఊహలు, ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మనం వచ్చి భక్తి భావం లేకపోతే ఇదిలో కొంచెం ఉంచడం కష్టం అని గతంలో మనం చూసి డైరెక్ట్ ఇచ్చుంటే పిల్లలు సెట్ అవ్వక నేను చేశాను. మనం ప్రాక్టీస్ టీనేజ్ పిల్లలు మన కల్చర్లోకి రావాలంటే ఆ ఏజ్లో ఉండే పిల్లలకి అంత బయట సడన్గా రావడం కష్టం. ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్ లో కన్వర్ట్ కాకపోయినా సిలబస్ అంతా స్టేట్ బోర్డ్, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ సిలబస్ మొత్తం సిబిఎస్ఈ ఎన్ఈపీకి వెళ్ళి వేరే కేవలం యూనివర్సిటీలో. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ సిస్టంలో మొత్తం చెప్తున్నారు. దానివల్ల పిల్లాడు చేసేది ఏముండదు. కానీ అక్కడ యూనివర్సిటీస్లో సూత్రం ఆధారంగా మిగతా యొక్క ప్రాబ్లం ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా చేయాలి, దానివల్ల పిల్లాడు మెంటల్గా మనం దాన్ని బైఅప్ చేయకుండా ఇక్కడ అట్లా ఉండదు, అంతా బైఅప్ చేయడం అట్లా ఉంటుంది. ఉదాహరణకు నేను కాశీలో ఉండేటువంటి యూనివర్సిటీకి వెళ్ళాను. వారణాసిలో అతి పెద్ద హిందూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళాను. దాంట్లో వాయిస్ ఇస్తారంటే కూర్చుంటే అందరికి ప్రకాశం జిల్లా వాస్తవ్యులందరికీ నమస్కారం. ఈరోజు మేము విజయవాడ నుంచి శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ తరపున ఇక్కడికి వచ్చేస్తున్నాము. ప్రధానంగా మన ఉద్దేశం ఇక్కడ ఇవాళకి రావడానికి కారణం, గురుకులు పరుగులు పెడుతున్న ఈ జీవితంలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకి సమయం లేకుండా ఉన్న ఇటువంటి టైంలో పూర్తి స్థాయిలో పిల్లవాడిని విలువలతో కూడిన విద్యను అందిస్తూ దేశ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ విజయవాడ గత 10 సంవత్సరాల నుంచి అన్ని స్థాయిల్లో విజయకేతను ఎగురవేస్తూ ఉంది. పిల్లలకు కేవలం ఏమంటారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇచ్చే విద్య లేకపోతే మార్కులు లాంటివే కాకుండా ఒక వాల్యూసు, స్పోర్ట్సు, కల్చరు, ఎడ్యుకేషన్ వీటన్నిటితో ఒక కంబైన్డ్ కోకరికులర్ యాక్టివిటీస్తో పాటుగా అన్ని విద్యను అందిస్తూ పిల్లల ఉన్నత స్థాయికి ఎదిగేదానికి అన్ని రకాలుగా ఏ రకాలుగా అవసరమైతే అందిస్తున్న శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా అన్ని ఏరియాల నుంచి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తు తీర్చిదిద్దాలని మా ఉద్దేశం. సార్ ప్రధానంగా మామూలు కంపేర్ చేయడం అనేది న్యాయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కంపేర్ చేయడం న్యాయం కాదు. మిగతా స్కూళ్ళకి స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఉన్న తేడా ఏంటి అంటే, పిల్లలు కేవలం పుస్తకంలో ఉండే నాలెడ్జ్ నేర్చుకొని ఏదో ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వడం కాకుండా జీవితం ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని ఎదుర్కొనే విధంగా అన్ని విలువలతో పాటు కష్ట నష్టాల్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, వ్యాపారంలో ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే అన్ని రంగాల్లో ఏ రూపంలో అయినా ఎదురుడు వచ్చినా సరే, సక్సెస్ వచ్చినా దాన్ని తీర్చిదిద్దుకునే దాన్ని కంటిన్యూ చేసుకునే విధంగా ఎటువంటి అవకతవకలు వచ్చినా సరే లైఫ్లో వాటన్నిటిని హ్యాండిల్ చేసి ముందుకెళ్లేలాగా స్వామినారాయణ గురుకులు తీర్చిదిద్దడం జరుగుతుందండి. జస్ట్ బుక్లో ఉండే నాలెడ్జ్ మైండ్లోకి పంపించడం కాకుండా వాటితో పాటుగా వాల్యూ యాడెడ్
లైక్ స్పోర్ట్స్ అని మీకు ఇందాక చెప్పినట్టుగా స్పోర్ట్స్ అవనియండి, ఒక కంప్లీట్ 20 ఎకరాల కంప్లీట్ లావిష్ గ్రీన్ క్యాంపస్లో అన్ని రకాల యాక్టివిటీకి ఎక్స్పోజ్ అవుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి ఒక పర్టికులర్ దాంట్లో మనకి ఎయిమ్ ఉంది అనుకుందాం, దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఉంటుంది ప్రతి దానికి. ఎవరికైనా వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి పిల్లలకి, వాళ్ళ కోసం ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకరికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్తో పాటుగా ఒక హాఫ్ అన్ అవర్ స్పోర్ట్స్ నేర్చుకోవడం కోసం పిల్లలకి ఇచ్చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఆల్ ఇండియా స్కేటింగ్ ర్యాంక్ స్వామినారాయణ గురుకుల్ విజయవాడ ఆల్ ఇండియా స్కేటింగ్లో జమ్మూ కాశ్మీర్లో పార్టిసిపేట్ చేస్తే అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే స్వామినారాయణ గురుకుల్ విజయవాడ స్టూడెంట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. సో అలా ఏంటంటే ఏ రంగాన్ని కూడా ఒక ప్రత్యేకంగా ఇది రంగం కాకుండా ఏ రంగంలో కావాలన్నా పిల్లలకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ, ఒత్తిడితో కూడిన ఎడ్యుకేషన్ కాకుండా ఎంకరేజ్ బ్యూటిఫుల్గా మోటివేట్ చేసుకుంటూ పిల్లల్ని తల్లిదండ్రులను కౌన్సిల్ చేసుకుంటూ విద్యను అందించడం స్వామినారాయణ గురుకులో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు స్వామీజీస్, ప్రత్యేకంగా స్వామీజీస్ దగ్గరకు వచ్చి పిల్లల లైఫ్లో మనకు కావాల్సిన అవసరం ఏంటి, అనవసరం ఏంటి, అంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఎలా, మంచి అలవాట్లతో ముందుకెళ్తే వాటి వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, ప్రతిరోజు ఖచ్చితంగా స్వామీజీస్ ఒక 15 నిమిషాలు పిల్లలకు బోధించడం కూడా జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా స్వామినారాయణ గురుకులకి మిగతా స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పిల్లల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి వాటిలో గెలవడంతో పాటుగా లైఫ్ని హ్యాండిల్ చేసే స్కిల్స్ పూర్తి స్థాయిలో స్వామినారాయణ గురుకులు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, నా పేరు బొట్ల సుబ్బారావు, శ్రీకృష్ణ ట్రాన్స్పోర్ట్ ప్రొపరేటర్ని. నేను మా బాబుని లాస్ట్ ఇయర్ ఒంగోలు స్కూల్లో ఒక అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ చాలా పూర్గా ఉన్నాడని విజయవాడలో ఒక 2-3 స్కూళ్ళు చూసి రావడం జరిగింది. అయినా కానీ ఆ స్కూల్లో కూడా నాకు నచ్చలేదు. అప్పుడు మా మిత్రుడు వెంకట గారిని అడిగితే, స్వామినారాయణ స్కూల్ ఒకసారి చూడండి, అక్కడ బాగుంది స్టాండర్డ్స్ కానీ అవన్నీ కూడా అంటే, మా బాబుని తీసుకొని వెళ్ళి ఆ స్కూల్ చూడడం జరిగింది. మన విజయవాడ కేతనకొండ రోడ్లో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ వెనకనే ఉన్న శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాతావరణం కానీ అదంతా కూడా చూసిన తర్వాత నేను వెంబడి ఇంకేం ఆలోచించకుండా మా బాబుకి అక్కడనే అడ్వాన్స్ ఫీజు కట్టి చేర్చడం జరిగింది. తర్వాత నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఎడ్యుకేషన్లో ఉదయాన్నే బాబుని లేపి ధ్యానం, మెడిటేషన్ కానీ యోగా చేయించడం, తర్వాత ఆటలాడించడం, తర్వాత నీట్గా స్కూలు క్లాసులు జరగటం, తర్వాత ఈవినింగ్ రాగి జావ కానీ ఇట్లా ఫ్రూట్ సలాడ్ పెట్టడం, పిల్లలకి ఆహారం విషయంలో కూడా ప్యూర్ వెస్ట్ తోటి బాగా నీట్గా ప్రత్యేక శ్రద్ధతో చూస్తూ ఉన్నారు. 2-3 విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా బాబు బాగా షైన్ అయ్యాడు ఎడ్యుకేషన్లో కూడా. అక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్తో పాటు మన సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా మిస్ కాకుండా పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. వారి లైన్లో సద్విద్య, బ్రహ్మ విద్య, అలాగే మంచి విద్యని అందించే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇదంతా కూడా ఒక స్వామీజీ అక్కడ ఉండి అక్కడనే వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు నెల్లూరు నుంచి ఆ స్కూల్కి సంబంధించిన డైరెక్టర్ గారు